పశ్చిమ కృష్ణాలో నాటుసారా ఏరులై పారుతోంది. ఖమ్మం జిల్లా సరిహద్దుల నుంచి పెద్ద ఎత్తున రహస్యంగా వాహనాల్లో తరలుతోంది. అక్రమ సారా వ్యాపారులు పోలీసుల కళ్లగప్పి నాటుసారాను చేరవేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులకు అందించిన సమాచారం మేరకు అగ్రిగోల్డ్ పాల వ్యాన్ను తనిఖీ చేస్తే ఏకంగా 140 లీటర్ల నాటుసారా పట్టుబడింది. కృష్ణా జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన జగ్గయ్యపేట, వత్సవాయి, నందిగామ ప్రాంతాల్లో నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మండలాల్లో నదీ తీర ప్రాంతంలో రహస్యంగా కాపుసారా కాస్తున్నారు. మరోపక్క ఖమ్మం జిల్లాలోని తాండాలో తయారవుతున్న కాపుసారా వాహనాల్లో ఈ ప్రాంతానికి వచ్చి చేరుతోంది. అందుకే ఈ మండలాల్లో కాపుసారా విచ్చలవిడిగా దొరుకుతుంది. తాజాగా ఎక్సైజ్ అధికారులు ఖమ్మం నుంచి వస్తున్న సారాపై దృష్టి సారించారు. దీంతో వీరికి గత 10 రోజులుగా అగ్రిగోల్డ్ పాలవానలో కాపుసారా రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో వత్సవాయిలో నిఘా పెట్టి పాలవానను ఆపి తనిఖీలు నిర్వహిస్తే అందులో 140 లీటర్ల కాపుసారా ఉంది. ప్రైవేట్ పాలవాన నుంచి నాటుసారా వస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ సమాచారం మేరకు మా సిబ్బందితో వ్యాన్తో రైడ్ చేయగా దానిలో నాటుసారా 140 లీటర్లు దొరికింది. 140 లీటర్లతో పాటు ఇద్దరు ముద్దాయిలు దొరికారు. ఇద్దరు ముద్దాయిలను కోర్టుకి రిమాండ్కి పంపించాం. కాపుసారాతో పాటుగా దాన్ని తీసుకువస్తున్న వ్యక్తులను కూడా ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు.